శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జనవరి నుంచి 25 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో వక్రించిన గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో వక్రించి నీచలో ఉన్నటువంటి కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి గారు, ఇక శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, మీన రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రకాలైనటువంటి మార్పులు జరుగుతూ గురువుగారి వక్రము విడిపోయింది. అలాగే కుజుడు వెనక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ముఖ్యంగా చెప్పుకోదగినది ఒక మార్పు ఉంది. అది ఏమిటి అంటే గురువు గారి వక్రత వీడింది. గురుస్థానంలో ఉన్న వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కావచ్చు, గురుస్థానంలో ఉన్నవారు టీం లీడర్స్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మఠాధిపతులు పీఠాధిపతులు దగ్గర నుంచి, సమాజానికి హితవు బోధించే వారి దగ్గర నుంచి, మంచి మంచి ఉపన్యాసకులు ఉన్నారు కదా మనకి చాలా మంది, అలాంటి వారికి సంబంధించి ఇలాగా ఏ రంగంలో అయినా సరే ఒక గురుస్థానంలో ఉన్న వారికి మంచి రోజులు అని చెప్పచ్చు. అలాగే కుజుని యొక్క స్థితి కూడా నీచ నుంచి రాశి మారి మిథున రాశిలోకి వెళ్ళారు. ఆయన ఎలాగో వక్రంలో ఉన్నారు కాబట్టి వెనక రాశికి వెళ్ళారు. దీనివల్ల కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి కేతువు మీద పడుతూ, 7వ దృష్టి ధనుసు రాశి మీద పడుతూ, 8వ దృష్టి రవి బుధుల మీద పడుతోంది. ఇది అంత పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అయితే కాదు. మనకి కుజుడు నీచలో ఉన్నంత వరకు, అంటే ఈ వారం ప్రారంభంలో వరకు కుజుని దృష్టి ఇక్కడ రవి గారి మీద పడుతూ శని శుక్రుల మీద పడుతోంది. ఎప్పుడైతే శని గారి మీద పడుతోందో, శుక్రుడు అంటే ఒక నెల రోజుల సంచారమే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అని నేను చెప్పను. ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక నెల రోజుల కాలమే కాబట్టి త్వరగా ఇబ్బందికరమైన పరిస్థితులని అధిగమించడానికి సమయం సరిపోతుంది. కానీ శనిగారు అలా కాదు. ఆయన ఇంకా మార్చి 31వ తేదీ వరకు రాశి మారట్లేదు. మరి ఈ కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద పడుతుందో విపరీతమైనటువంటి అనర్థాలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం అవన్నీ ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఆ అనర్థాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది ప్రజలకి. కుజుని యొక్క మార్పు మిథున రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత, కుజుని యొక్క దృష్టి శనిగారి మీద లేకుండా ఉన్న కారణం చేత ఇప్పటి వరకు కుజస్తంభన వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాగే శనిగారి మీద దృష్టి పడుతూ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితులు ఏవైతే ఇప్పటి వరకు ఏర్పడి ఉన్నాయో, చాలా మంది జీవితాలలో సందిగ్ధమైన వాతావరణం ఏర్పడి ఉందో అవన్నీ కూడా ఉపశమింపబడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా మనం బయటకు వచ్చాం. కానీ మళ్ళీ రాశి కూడా మారుతారు. మారినప్పుడు మళ్ళీ అప్పుడు పరిస్థితులు అప్పుడు తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ఏ విషయంలో అయినా మీ కృషిని మానకుండా ఉండండి, మీ పట్టుదలని తగ్గించుకోకుండా ఉండండి, మీ మౌనాన్ని వీడకుండా ఉండండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. జరిగేది ఏదైనా ఉండని, మనకి సంబంధం లేదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండడానికి ప్రయత్నం చేయండి. అటువంటి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించండి. అంటే ఏదో చెడు జరిగిపోతుందని కాదు, మనసు దిటవు పరుచుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ఏదాన్నైనా తీసుకోగలిగేటట్టుగా ఉండాలి, సంయమనం పాటించాలి. అలాంటప్పుడు మనకి ఎక్కువగా బాధలు అంటుకోవు. మరి ఇవన్నీ సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. గత కొద్ది కాలంగా సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేని కారణం చేత మీరు కూడా కొంత వైరాగ్య ధోరణిలో ఉన్నారు. ఈ వైరాగ్య ధోరణి అనేది ఎక్కువ కాలం అయితే ఉండబోదు. మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి, మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి,
మీరు చేసేటటువంటి వాదోపవాదాలు ఎవరితోనైనా కానీ అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోమని చెప్పట్లేదు. మీ వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా మీ వ్యక్తిత్వానికి చాలా మంచి మార్కులు పడుతూ ఉంటాయి. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏదీ కూడా ఇబ్బందికరంగా ప్రవర్తించవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము రాబడి విషయంలో బాగుంది. విజయ అవకాశాలు ఉన్నాయి. ఈ రెండూ కూడా చాలా బాగున్నాయి. మరి మిగతా రకాల పరిస్థితులన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే అంత అనుకూలం అవ్వడం లేదు. వారాంతానికి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క స్థితి కూడా మారి షష్ఠ స్థానం బలపడుతోంది. అలాగే లాభస్థానంలోకి కుజుడు వచ్చారు, లాభం బలపడుతోంది. మరి వార ప్రారంభంలో అనేక విధాలుగా మౌనాన్ని ఆశ్రయించి ఉండడం వల్ల వారాంతంలో అనేక రకాల లాభాలు పొందగలుగుతున్నారు. కాబట్టి ఈ సూచన చేస్తూ ఉన్నాను. సంయమనం పాటించండి. ఒక్కొక్కసారి గ్రహస్థితులు బాగా లేనప్పుడు మనం ఏమి చేసినా జరుగుతుంది. మానసికమైన సంఘర్షణ మొదలవుతుంది మనకి. ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటాం. అలా ఎందుకు ఇలా జరుగుతోంది, ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడే ఫలితం ఉంటే ఇక ప్రపంచం అంతా కూడా శుభకరంగానే ఉంటుంది. ప్రతి వాళ్ళు మంచి చేసుకుంటారు, మంచి ఫలితాలు ఉంటాయి. కానీ కర్మ ఫలితాన్ని కూడా అనుభవించాలి కదా. పూర్వం చేసినటువంటి చెడు ఏదైనా ఉంటే దాన్ని అనుభవించాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే ఆ మంచిని పొందుతారు. ఇప్పుడు ఏదైనా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఇది ఒకప్పటిది అనుకుని మనసు దిటవ చేసేసుకోండి, అయిపోతుంది అక్కడితో. అది ఎప్పుడైతే కర్మ ఫలితాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో ఇంకా దాని నుంచి మీకు బాధ ఉండదు. ఇది చాలా చెప్పదగినటువంటి అంశం. వారాంతంలో గ్రహస్థితులు బాగున్న కారణం చేత అనుకూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇంకా అతి కొద్ది కాలం వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలన్నీ చేసుకోండి. అన్ని విషయాలలోనూ అన్నదమ్ముల రీత్యా కానీ, కుటుంబం రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు, మీరు ఏ డివిజన్కి సంబంధించిన వారైనా అన్నిటా ఓర్పు కలిగి ఉండండి. వారాంతంలో చాలా చాలా మంచి ఫలితాలు ప్రారంభమవుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.